డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఎలా చదువుతున్నారు? 10th ఫిజికల్ సైన్స్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 3 ఎగ్జామ్ జూలై 2020 మరికొన్ని మంచి 1 మార్క్ ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను. మీరు చక్కగా ఇవి అర్థం చేసుకుంటే చాలా ప్రశ్నలు చదివినట్టే, ఈజీగా అర్థమవుతాయి. వెరీ ఈజీ. వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఏ అండ్ ఏ ప్లస్? ఎన్ఏకి ఎన్ఏ ప్లస్కి మధ్య తేడా ఏంటి? ఎన్ఏ సోడియం ఆటమ్. ఎన్ఏ ప్లస్ వాట్? చాలా సింపుల్. ఇది ఎన్ఏ అంటే ఒక ఆటము, ఇది అయాన్, అంతే. అదే రాస్తాం ఇక్కడ. నార్మల్ సోడియం ఆటమ్ ఎన్ఏ న్యూట్రల్గా ఉంటుంది. ఎన్ఏ ప్లస్ ఇది పాజిటివ్ అయాన్. సింపుల్గా మీరు ఆటమ్ అండ్ అయాన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలాంటివి ఏదొచ్చినా సరే, సపోజ్ క్లోరిన్ సిఎల్ మైనస్ ఇవ్వచ్చు, అది నెగిటివ్ అయాన్ అవుతుంది. ఓకే, మీరు చక్కగా ఇలాంటివి రాయొచ్చు. నెక్స్ట్, రైట్ ద యూజెస్ ఆఫ్ పుల్లారిన్ యొక్క ఉపయోగాలు ఏంటి? ఇవి కూడా సింపుల్గా, ఇది చాలా ఇంపార్టెంట్గా మనకి వస్తుంది, చాలాసార్లు అడుగుతున్నారు. స్పెసిఫిక్ యాంటీబయోటిక్, మెలనోమా, క్యాన్సర్. యాంటీబయోటిక్గా పనిచేస్తుంది, క్యాన్సర్ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. పదం గుర్తుపెట్టుకోండి, యాంటీబయోటిక్, క్యాన్సర్, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటే చక్కగా సరిపోతుంది. యూజెస్ ఆఫ్ పుల్లారిన్. నెక్స్ట్, థర్డ్, హౌ మనీ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఎప్సమ్ సాల్ట్? ఎప్సమ్ లవణంలో, ఉప్పులో ఎన్ని నీటి అణువులు ఉంటాయి? చాలా సింపుల్గా వచ్చాను ఆల్రెడీ. సమ్ టైమ్స్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎప్సమ్? ఎప్సమ్ యొక్క ఫార్ములా తెలిస్తే దాంట్లో వాటర్ మాలిక్యూల్ తెలుస్తుంది. దీనికి ఆన్సర్ సింపుల్గా 7. అది ఎలా వచ్చింది? MgSO4 7H2, ద ఫార్ములా ఆఫ్ ఎప్సమ్ యొక్క ఫార్ములా ఏంటి? MgSO4 7H2 అంటే దీనిలో 7 నీటి అణువులు ఉన్నాయని అర్థం. ఇలాంటివి ఎక్కడ వచ్చిన H2 వచ్చిందంటే నీటి అణువులు, దాని ముందుండే అంకి ఆ యొక్క నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చెప్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఎప్సమ్ లవణంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయంటే 7 చెప్తారు మరి. నెక్స్ట్, హౌ మనీ పై బాండ్స్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్? నత్రజన్ అణువులు ఎన్ని పై బంధాలు ఉన్నాయి? ఇది సింపుల్గా వచ్చిన ఒకసారి తప్పు రాస్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే నైట్రోజన్లో మొత్తం నైట్రోజన్ మాలిక్యూల్లో 3 బంధాలు ఉంటాయి. అది క్వశ్చన్ కూడా ఉంది మనకి. 1 ఈజ్ ఎ సిగ్మా బాండ్, రిమైన్ 2 ఆర్ పై బాండ్స్. ఫస్ట్ గీత మనకి సిగ్మా బాండ్ అని చెప్తే మిగతా 2 కూడా పై బంధాలు చెప్తాయి. ఆన్సర్ ఈజ్ 2. హౌ మనీ సిగ్మా బాండ్స్ నైట్రోజన్ మాలిక్యూల్ అంటే 1 అని చెప్పాలి, ఫస్ట్ 1 అనమాట. రిమైన్ టోటల్గా 3 బాండ్స్, 1 ఈజ్ సిగ్మా అండ్ 2 ఆర్ పై బాండ్స్. ఓకే, నెక్స్ట్, ఫిఫ్త్, వాట్ ఈజ్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ ఎలక్ట్రాన్ ఇన్ హీలియం? ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్లో, ఇక్కడ క్వాంటమ్ నెంబర్ అడగా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే 2 స్పిన్ క్వాంటమ్ సంఖ్య 2వ ఎలక్ట్రాన్ దేంది? హీలియం. మళ్ళీ చెప్తున్నాను, హీలియం యొక్క 2వ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పారు. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆల్రెడీ ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్. ఏది కరెక్ట్? ఇప్పుడు ప్లస్ ఆఫ్ రాయాలా, మైనస్ ఆఫ్ రాయాలి? సెకండ్ ఎలక్ట్రాన్కి ఎప్పుడు మైనస్ ఉంటుంది, ఫస్ట్ దానికి ప్లస్ ఉంటుంది, అంతే తేడా. ఫస్ట్ ఎలక్ట్రాన్ పాజిటివ్గా క్లాక్ వైజ్ తిరుగుతుంది, సెకండ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, కూడా మైనస్ ఆఫ్. వెరీ సింపుల్ అనమాట. ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్ అని వచ్చిందంటే ప్లస్ ఆఫ్, సెకండ్ అంటే మైనస్ ఆఫ్. వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్, సిక్స్త్, వాట్ ఈజ్ క్యాటలిస్ట్? ఉత్ప్రేరకం అంటే ఏంటి? ఉత్ప్రేరకం చాలాసార్లు మన 9th కూడా వచ్చింది, ఒక్కొక్కసారి దీంట్లో కూడా అడుగుతున్నారు కాబట్టి అది నిర్వచనం గుర్తుపెట్టుకోండి. A catalyst is a substance that can be added to reaction to increase the reaction rate without getting consumed in the process. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇంక్రీజ్ ద రియాక్షన్, అంటే ఒక రసాయన చర్య యొక్క వేగాన్ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇది రసాయన మార్పు, ఎలాంటి మార్పుకు గురి కాదు. ఎలాంటి మార్పుకు గురి కాకుండా రియాక్షన్ని మనకి పెంచవచ్చు, తగ్గించవచ్చు, మార్పు చేస్తుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఏ క్యాటలిస్ట్. నెక్స్ట్, విద్యుత్ జనరేటర్లు పనిచేసే పని ఏంటి? ఇలా దట్స్ వాట్ పవర్ జనరేటర్స్.
ఇది చూడగానే కొంచెం కన్ఫ్యూజ్ గురవుతుంటారు. జనరేటర్ అనగానే రాస్తారు. విద్యుత్ జనరేటర్లు అంటే మళ్ళీ ఏంటని కన్ఫ్యూజ్. డోంట్ కన్ఫ్యూజ్ జనరేటర్. వాట్ ఈస్ ది వర్క్ ఆఫ్ జనరేటర్? జనరేటర్ ఏం చేస్తుంది? కరెంట్ పోతే ఏం చేస్తుంది? జనరేటర్ అంటే ఏం చేస్తుంది? పవర్ వస్తుంది, అంతే కదా. అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం. కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అది మెయిన్ అనమాట. ఇక్కడ వర్డ్ విద్యుత్ ఉందని మీరేమి కంగారు పడిన అవసరం లేదు. జనరేటర్, ఓకేనా. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం ఏంటంటే జనరేటర్ అని రాయొచ్చు. నెక్స్ట్ 8th, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ డు నాట్ ఒబే ఓమ్స్ రూల్. ఓం నియమాన్ని పాటించని పదార్థాలకు ఉదాహరణలు ఇవ్వండి. ఆల్రెడీ నిర్వచనం అని తెలుసు. అవోమీయ వాహకాలు, నాన్ ఓమిక్ రెసిస్టర్స్ అనమాట. ఇవి పదార్థాలు ఉదాహరణ రాయమంటే మనకి ఉంది, ఇది ఆల్రెడీ చదివారు. ఇది లెడ్ సెమీ కండక్టర్స్ అంట, అర్ధవాహకాలు అంటాం. లెడ్ లైట్స్ ఉంటాయి కదా, ఇవి మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఇవి ఓం నియమాన్ని పాటించని పదార్థాలకి ఉదాహరణ అనమాట. నెక్స్ట్ 9th, విత్ విచ్ థియరీ ఎక్స్ప్లెయిన్డ్ బాండ్ యాంగిల్స్ ఇన్ మాలిక్యూల్స్. బాండ్ యాంగిల్స్, మాలిక్యూల్ పదాలు. బంధ కోణాలు, అణువుల్లో బంధ కోణాలను ఏ సిద్ధాంతం వివరిస్తుంది, లేదా ఏ సిద్ధాంతం వివరించవచ్చు, ఎలాగైనా అడగచ్చు. వెరీ సింపుల్, వెస్పార్ థియరీ. VSEPRT, వెస్పార్ థియరీ. దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా పెద్దవి చదివారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాలిక్యూల్స్, బాండ్ యాంగిల్స్, వెస్పార్ట్, అది మన యొక్క కీవర్డ్స్, ఓకేనా. బంధకోణాలు, అణువులు, వెస్పార్ సిద్ధాంతం. 10th క్వశ్చన్, బాండ్ యాంగిల్ ఆఫ్ వాటర్. నీటి యొక్క బంధకోణం ఎంత అని 109 డిగ్రీల 38 నిమిషాలు, 109 degrees 31 seconds మినిట్స్ అని మనం రాయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ ద మోడర్న్ పీరియాడిక్ లా. నవీన ఆవర్తన నియమం, లేకపోతే మన ఆధునిక ఆవర్తన పట్టికలో నియమం ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనగానే మనకి స్పెసిఫిక్ కీవర్డ్ ఉంది దీంట్లో. ఏంటది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసాలు. The physical and chemical properties of elements are periodic functions of the electronic configuration. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలు, ఆవర్తన ప్రమేయాలు మెయిన్ అన్నమాట. మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు ఎలక్ట్రాన్ విన్యాసాలు బట్టి, మెయిన్ కీవర్డ్ ఏంటి? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బట్టి ఈ నియమం రాయడం జరిగిందనమాట. ఆ వర్డ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ నోబుల్ గ్యాస్ యాజ్ నాట్ ఆక్టెడ్. అష్టక విన్యాసం లేని జడవాయు పేరేంటి? మన జడవాయువులు ఉన్నాయిగా వరుసగా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జనాన్, రేడాన్. వీటిలో ఆల్రెడీ మీకు తెలిసిపోయింది ఇప్పుడే. ఫస్ట్ హీలియం, నెంబర్ 2 కాబట్టి దీంట్లో ఆక్టెట్. ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా చుట్టూ, లాస్ట్లో చివరి కక్షలో. ఈ ఆక్టెట్ అనేది దీనికి మాత్రమే ఉండదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ హీలియం. నెంబర్ 2 అటామిక్ నెంబర్. 13 సిలికా ఫార్ములా. గ్యాంగ్ అని వచ్చింది. మనం ఆ సిలికా ఫార్ములా వెరీ సింపుల్, అది SiO2 సిలికా ఫార్ములా. ఒకవేళ కాల్షియం సిలికేట్ అన్నారనుకోండి, Ca చేరుస్తారు అంతే. సిలికాలో మనకి గ్యాంగ్లో వస్తుంది ఈ ఫార్ములా. నెక్స్ట్, డిఫైన్ డిస్పర్షన్. కాంతి విక్షేపణం అనగానే నిక్షేపంగా రాసేయచ్చు. ఏంటవి? రంగులుగా విడిపోవడం. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని మనం విక్షేపణం అంటాం. ఇబ్జిఆర్ అంటాం. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ కలర్స్. ఇబ్జిఆర్. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని మనం డిస్పర్షన్, కాంతి విక్షేపణము అంటాం. విక్షేపణము విబ్జిఆర్ అని రాసుకుంటే విక్షేపణము విబ్జిఆర్, డిస్పర్షన్ విబ్జిఆర్ అంటే మీకు ఈజీగా గుర్తుకొస్తుంది. 10 విచ్ లెన్స్ డూ యూ యూజ్ టు కరెక్ట్ ఐ డిఫెక్ట్ మయోపియా. కంటిలో అస్వదృష్టి సరిచేయడానికి మీరు ఏ కటకం ఉపయోగిస్తారు? ఇవి నెంబర్ ఆఫ్ 1 మార్క్ అని 2 మార్క్ అని క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, మనం రాస్తూనే ఉంటాం. ఏంటిది? బైకాన్కేవ్, ద్విపటాకార కటకం. అలాగే కుంభాకార కటకం దేనికి ఉపయోగిస్తారు మీరు చదువుకున్నారు, రెగ్యులర్ క్వశ్చన్, మర్చిపోవద్దు. నెక్స్ట్, ద ఇమేజ్ కెనాట్ బీ ఫార్మ్డ్ ఆన్ ది స్క్రీన్. రైట్ ద ఇమేజ్ నేమ్. ప్రతిబింబము మనకి తెరపై ఏర్పడదు. ఇక్కడ గడ్డను పడ్డది, తెరపై ఏర్పడదు. ఇటువంటి ప్రతిబింబాన్ని ఏమంటారు? స్క్రీన్ మీద ఏర్పడదు అనమాట. దీన్ని ఏమంటారు? ఈ ప్రతిబింబాన్ని మనం ఏమంటామంటే
వర్చువల్ ఇమేజ్, మిథ్యా ప్రతిబింబము. తెర మీద ఏదైతే తెరను రాసుకుని దిద్దుకోవాలి. ఇది తెర మీద ఏర్పడిన ప్రతిబింబం ఏర్పడదు, అటువంటి మిథ్యా ప్రతిబింబం అని చెప్పొచ్చు. విత్ విచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆప్టికల్ ఫైబర్ వర్క్. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రంతో పనిచేస్తుంది? వెరీ సింపుల్. దీనికి సంబంధించి 4 మార్క్ క్వశ్చన్స్ చదివేశాము. టిర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనము. ఆప్టికల్ ఫైబర్ సంబంధించి మనకి చక్కని క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ 18th, వై డస్ నాట్ డిస్టిల్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. స్వేదం జలం విద్యుత్తును ఎందుకు నిర్వహించదు అంటే ప్రవహింప చేయనివ్వదు. అంటే ఏంటనమాట, దీంట్లో ఏదైనా మనకి అయాన్లు ఉంటేనే విద్యుత్ ప్రవహిస్తుంది, అదే రాసేస్తాం. అయాన్ లేకపోవడం వల్ల, సింపుల్ ఆన్సర్ అనమాట. ల్యాక్ ఆఫ్ అయాన్స్ అంటాం, ల్యాక్ ఆఫ్ అయాన్స్. అవి అయాన్లు కలిగి ఉండకపోవడం అనమాట. సో మీరు ఆ ప్రశ్న ఆ విధంగా రాసేయచ్చు. నెక్స్ట్ ఈజ్ ఎంటాసిడ్ ట్యాబ్లెట్ ఎసిడిక్ ఆర్ బేస్. ఎంటాసిడ్ ట్యాబ్లెట్ ఆమ్లమా క్షారమా అని మనం అడగడం జరిగింది. ఇక్కడ మీరు చదివే అలాగే ఎంటాసిడ్ మాత్ర అనేది అది బేస్, అది సింపుల్ బేస్ అనమాట, మైల్డ్ బేస్ అన్నమాట, తేలికపాటి క్షారం. ఎందుకంటే ఆమ్లత్వాన్ని, కడుపులో ఆమ్లాన్ని తటస్థీకరణ చేస్తుంది కాబట్టి ఇది బేస్, మైల్డ్ బేస్, ఇనో లాంటివి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ 20 చెప్పబోతున్నాను. మీరు ఇప్పటికే ఈ వీడియో చూస్తారు, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు. వాట్ ఈజ్ ఫ్రీజింగ్? ఘనీభవనం అంటే ఏంటి? ఘనీభవనం అంటే ఏంటి? సింపుల్, ఘనీభవనం అనగానే గడ్డగట్టడం, అంతే. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద సబ్స్టెన్స్ ఇన్ లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు సాలిడ్ ఫేజ్ బై లాస్టింగ్ సమ్ ఇట్స్ ఎనర్జీ. ద్రవస్థితిలో ఉన్న పదార్థం ఘనస్థితిలోకి మారడం, సింపుల్. ఇప్పుడు కొంత శక్తిని కోల్పోవడం ద్వారా, ఇప్పుడు ఒక ఐస్ గడ్డను తీసుకొచ్చి చేతిలో పెట్టామనుకోండి, ఘనస్థితిలో ఉంటుంది, అవునా? అది ద్రవస్థితిలోకి మారిపోతుంది. అలాగే ద్రవస్థితిలో ఉన్న పదార్థము అది దాని ఫ్రీజింగ్ ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టామో, ఫ్రిడ్జ్లో పెట్టగానే ఏమవుతుంది, ఆ వాటర్లో ఉండే టెంపరేచర్ అంతా బయటికి పోయి అప్పుడు అది గడ్డగడుతుంది అనమాట, ఘనీభవనం చెందుతుంది. ఈ విధంగా మనం ఘనీభవనాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెంటనే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్లు చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.